హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నాకు ఇంటికి ఒక ఆమె చేపలు రొయ్యలు తీసుకొస్తుంది ఎప్పుడు. అయితే ఈరోజు ఎర్రచందువాలు కట్టెపరగలు రొయ్యలు తీసుకొచ్చింది. నేను ఎర్రచందువ కట్టెపరగలు తీసుకున్నాను. ఇవేంటంటే ముళ్ళు ఉండవు, పిల్లలకి హెల్దీ కదా అని చెప్పి పెడతారనమాట. ముళ్ళు లేవనుకోండి వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇది కడగ్గా చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో ఆ ఫిషెస్లో రెండిట్లో నుంచి కూడా. ఆ వాటర్ అనేది నేను పడేయకుండా ముక్కలకు వేస్తాను. ఇప్పుడు నేను సందువ ముక్కలన్నీ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఫ్రైకి. డైలీ మా గీతుకి ఒక పీస్ ఫ్రై చేసి పెడదాం అని చెప్పేసి. మిగిలిన తలకాయ తోక ఉంటాయి కదా, ఇవి నేను కట్టెపరగలు పులుసు పెట్టడానికి తీసుకున్నాను. అందులో వేసేసి పులుసు పెట్టేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను. ఒక 2 పీసెస్ మాత్రం ఫ్రై చేయడానికి పక్కన పెట్టాను. అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇందులో ఏం లేదు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఆయిల్ కలిపేసి పెట్టేసాను అనమాట. ఇలానా ఇందులో ఇంకా గరం మసాలా అలాంటివి ఏం వేయలేదు. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. కొంచెం ఆయిల్, నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఆ పులుపు నెక్స్ట్ ఆ సాల్ట్ అంతా కూడా పీసెస్కి పడతాయి అన్నమాట. ఇలా మనం ఫ్రై చేసుకుని డైలీ పిల్లలకి ఒకటి ఇచ్చామనుకోండి చాలా హెల్దీ కదా. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ ఆయిల్ కూడా మనం పడేన అవసరం లేదు. ఇందులో దీని నుంచి ఆయిల్స్ అన్నీ ఈ ఆయిల్లో దిగిపోతాయి కాబట్టి ఈ ఆయిల్ మనం పులుసులో కానీ నాన్ వెజ్ వండుకునే వాటిలో యూస్ చేసుకోవచ్చు. అప్పటికి నేను ఎక్కువ ఆయిల్ వేయను, కొంచెం ఆయిలే వేస్తాను. పులుసులో కూడా నేను ఎక్కువ ఆయిల్ అనేది వేయను. నాన్ వెజ్ అనగానే చాలా ఎక్కువ ఆయిల్ వేస్తుంటారు కదా, నేనైతే చాలా తక్కువ ఆయిల్ వేస్తాను. ఇప్పుడు పులుసు కూడా అయిపోయింది. ఆ చేపలతో పాటు ఈ చేపలు కూడా అందులో వేసేసి 2 కలిపేసి పులుసు పెట్టేశాను. తలకాయ తోక ముక్కలు అవన్నీ అనమాట. చూసారా, టేస్ట్ అయితే చాలా బాగుంది, పులుసు కూడా బాగుంది. ఇలా మనం పిల్లలకి డైలీ ఫిష్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి ప్రోటీన్స్ ఇలా ఒమేగా ఫ్యాటీ 3 ఇవన్నీ ఇస్తే ఎదిగే పిల్లలు కదా, హెల్దీ అని చెప్పేసి నేను ఇస్తూ ఉంటాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.